రైట్, ప్రస్తుతం మీరు చూస్తున్న విజువల్స్ కామారెడ్డిలోని జేఆర్ కాలనీకి సంబంధించింది. ఎస్, మనం ఇందాక అనుకున్నాం కాలనీ మొత్తం కూడా నీటిలో మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లోకి నీళ్ళు వచ్చేసాయి. దీంతో ఆ సంపులోంచి అంటే కింద మోరీలోంచి కూడా నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి అని అంటే ఇంకా నీళ్లు ఎటువైపు వెళ్లే పరిస్థితి లేక మొత్తం ఇంట్లో అంతా కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. దీంతో తమని కాపాడాలి అంటూ అక్కడ స్థానికులంతా కూడా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. కమోడ్స్లో కూడా వాటర్ వచ్చేస్తున్నాయి, ఫ్లష్ చేయడానికి వాటర్ లేవు, వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి. ఇంత దుర్భరమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు అంటూ స్థానికులందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎలా వరద నీరు వచ్చి చేరుతుందో ఒకసారి దృశ్యాలు చూడండి. జిఆర్ కాలనీ సార్, కామారెడ్డి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్లో మొత్తం ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్కే వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్. ఇందులో ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అండికప్పుడు పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ. దయచేసి అందరు రండి సార్ ప్లీజ్. ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రెస్క్యూ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను సార్. రండి సార్, ఇక్కడ జిఆర్ కాలనీ సార్, కామారెడ్డి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్లో మొత్తం ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్కే వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్. ఇందులో ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అండికప్పుడు పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ. దయచేసి అందరు రండి సార్ ప్లీజ్. ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రెస్క్యూ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను సార్. రండి రైట్, ఇది ఒక కేవలం ఒక్క ఫోన్ కాల్ మాత్రమే. అక్కడ ఒక స్థానికుడు తన మొబైల్లో రికార్డ్ చేసి ఎవరైనా చూస్తే వాళ్ళని రక్షిస్తారు అని చెప్పి ఒక వీడియో తీసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం అధికారులు స్పందించినట్టుగానే మనకు సమాచారం. ఇది కేవలం ఒకటే, ఇలాంటి సిచ్యువేషన్స్ కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కామారెడ్డి జిల్లా మొత్తం కూడా మునిగిపోయి కనిపిస్తోంది. ప్రస్తుతం జేఆర్ కాలనీలోని ఒక ఇంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ ఇంటి నుంచి తీసిన వీడియోని మనం చూస్తున్నాం. ఆ వీడియోలో కూడా అక్కడ స్థానికులు కోరుతున్నారు, ఎవరైనా ప్లీజ్ హెల్ప్ చేయండి, రండి, చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందో, మమ్మల్ని ఎవరైనా హెల్ప్ చేయండి. ఆ పక్కన చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, ఎవరైనా చూడండి, ఎవరైనా రండి అంటూ ప్రాధేయపడుతున్నారు. మొత్తం జిల్లాలో పరిస్థితి అంతా కూడా ఇలాగే ఉంది. కోకొల్లలుగా ఇలాంటి వీడియోస్ మనకి ఇప్పుడు దర్శనమిస్తున్నాయి సోషల్ మీడియాలో. పరిస్థితి దారుణంగా ఉంది, మమ్మల్ని కాపాడండి మహాప్రభో అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికే అధికార యంత్రాంగం కదిలింది. కొద్దిగా అక్కడున్న స్థానికుల్ని ఎక్కడైతే అందుకోగలరో వాళ్ళందరినీ కూడా సహాయంగా అందిస్తూ ఉన్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. జేఆర్ కాలనీ నుంచి ఒక స్థానికుడు తీసిన వీడియోని ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్. ఇందులో ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అండికప్పుడు పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ. దయచేసి అందరు రండి సార్ ప్లీజ్. ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రెస్క్యూ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను సార్. రండి సార్, ఇక్కడ జిఆర్ కాలనీ సార్, కామారెడ్డి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్లో మొత్తం ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్కే వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్. ఇందులో ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అండికప్పుడు పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ. దయచేసి అందరు రండి సార్ ప్లీజ్. ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రెస్క్యూ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను సార్. రండి సార్, ఇక్కడ జిఆర్ కాలనీ సార్, కామారెడ్డి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్లో మొత్తం ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్కే వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్. ఇందులో ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అండికప్పుడు పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. మొత్తం మునిగిపోయి చూడొచ్చు, అది జేఆర్ కాలనీకి సంబంధించి ఒక స్థానికుడు తీసిన విజువల్స్ అవి ప్రస్తుతం చూస్తున్నారు. ఆ పక్కనున్న వీడియోలో కూడా ముగ్గురు గొడుగు వేసుకొని పైన మొత్తం కింద ఫ్లోర్ అంతా
మునిగిపోవడంతో పైన మేడ మీదకి వచ్చి కూర్చొని ఉన్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు అక్కడ రియలిస్టిక్గా గ్రౌండ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చెప్పడానికి. రాజేష్, ప్రస్తుతం కామారెడ్డి అంతా మునిగిపోయి కనిపిస్తోంది. సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పటికే మంత్రి కూడా అక్కడ ఫోకస్ చేసి ఉన్నారు. మీరున్న సిచ్యువేషన్ ఏంటి ఒకసారి అది కూడా చూపించండి. ఒక్కసారి చూడండి, నేను నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కామారెడ్డి జిల్లాలో అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నాం. మనం పక్కన ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీ ఉంటుందో దాంట్లో ఇప్పటికే కార్లు పూర్తిగా కొట్టుకుపోయి ఎప్పుడు లేని విధంగా అసలు ఇప్పటివరకు కామారెడ్డి చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున జరిగిన బయటకు వెళ్ళలేదు. ఒకవేళ బయటకు వెళ్ళదని హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. ఈ కోణంలోనే పెద్ద ఎత్తున అశోక్ నగర్ ఇటు పక్కకు ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా మొత్తం నీట మునిగిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి చూడొచ్చు, మొత్తం కాలనీ అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. మొత్తం కామారెడ్డిలో ఉన్న సుమారు ఒక 50 నుంచి 60 కాలనీలు ఉంటాయి. ఈ కాలనీలన్నీ కూడా చుట్టుపక్కల పెద్ద చెరువు, కామారెడ్డి పెద్ద చెరువు ఎప్పుడైతే కొట్టుకుపోయిందో ఆ చెరువు కొట్టుకుపోయిన తర్వాత పూర్తిగా ఈ కాలనీ మొత్తం కాలనీ వాసులు చూడొచ్చు, అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఉదయం నుంచి కూడా కనీసం పాలు తీసుకొచ్చుకోలేదు, కనీసం ఇంట్లో మనం వండుకోవాలని కూడా లేదు. ఇలా వినాయక చవితి ఉత్సవాలు నిజంగా కూడా వినాయక చవితి పండుగ రోజు అసలు పండుగ లేకుండా పోయిందన్నట్టు కూడా కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూడొచ్చు అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇప్పుడు చూస్తున్న కాలనీ అంతా కూడా ఇవన్నీ కూడా మొత్తం అన్ని చాలా మంది కమర్షియల్ తోటి అంటే చాలా మంది ఉన్న ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా కాలనీలు మునిగిపోయాయి. ఆటోలు లేవు పరిస్థితి, కనీసం పాలు లేక తీసుకోవాలన్నా కూడా మొత్తం కిరాణా షాపులు అన్నీ కూడా బంద్ ఉన్న పరిస్థితి. ఎంత దారుణం అంటే ఉదయం నుంచి కూడా కనీసం పిల్లల స్కూల్స్ హాలిడేస్ ఉన్నప్పటికీ అసలు బండ్లు వెహికల్స్ 2 వీలర్స్ వెహికల్స్ పోతలేవు, 3 వీలర్స్ ఆటోలు వెహికల్స్ వస్తున్నాయి. ఆ వెహికల్స్ కూడా పోలేని పరిస్థితి ఉన్నది. ఒకసారి కాలనీ వాసులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం పరిస్థితి ఎట్లా ఉన్నది, ఏమైంది అసలు మార్నింగ్ నుంచి ఎట్లుంది పరిస్థితి అసలు? సో మార్నింగ్ నుంచి ఇక్కడ కామారెడ్డి అశోక్ నగర్ కావచ్చు, ఇక్కడ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అతి దారుణంగా వర్షాలు కుడుతున్నాయి. ఇక్కడ దొమ్మకొండ మధ్యలో 2 కొట్టుకుపోయినట్టు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత రక్షణ కల్పించాల్సిగా కోరుతా ఉన్నాం. అంటే ఎప్పుడైనా ఉండేనా ఇట్లాంటి చరిత్ర మీకు? మేము పుట్టిన దాదాపు 33 ఏళ్ళు అవుతుంది. నేను చూసిన నుండి ఇప్పటి వరకు ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు నెలకొలేదు. కామారెడ్డిలో అయితే ఇది దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అంటే పొద్దు నుంచి అసలు మార్నింగ్ మేము ఉదయం లేచిన నుండి పండుగ వినాయక చవితి అక్కడ తెచ్చారు విగ్రహాలు, అక్కడే పెట్టారు. ఈ విగ్రహాలు సైతం ఈ పండుగ ఉంది కాబట్టి ఈ వర్షానికి ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. చూడొచ్చు ఇక్కడ కాలనీవాసులు వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం జరిగింది ఇంత? ఆంధ్ర సార్. ఓకే, ఇలా పోలే పనికి పోలే, వర్షాలు మొత్తం ఫుల్ వాన, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ పరిస్థితిలో ఉన్నాము సార్. చూడొచ్చు కాలనీవాసులు ఎట్లా వస్తున్నారు. చూడొచ్చు కాలనీలో మొత్తం కామారెడ్డిలో కామెడీ మొత్తం మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. పెద్ద చెరువు ఎప్పుడైతే కొట్టుకపోయిందో ఆ చెరువుల ప్రాంతాలకు సంబంధించి ఇటు కామారెడ్డి కాకుండా కామారెడ్డితో పాటు అలాగే ఎల్లారెడ్డిలో కూడా పూర్తిగా చెరువులు కొట్టుకుపోయినాయి. ఉదయం నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రాజేష్, రాజంపేట అరగొండలో దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చరిత్రలో ఎప్పుడు కూడా లేనంతగా వర్ష బీభత్సం సృష్టించింది అని చెప్తున్నారు. రాజేష్ ఇప్పుడు మీరు అన్నట్లు కూడా ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఇప్పటి వరకు 48 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి నేను పూర్తిగా ఒకసారి వివరాలు చెప్పే ప్రయత్నం చేసి ఇక్కడ చూడొచ్చు. ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి బొగ్గు గుడిసెకు సంబంధించిన ఏదైతే చిక్కుకున్న 10 మంది కార్మికులు కూడా 10 మంది కార్మికులు కూడా ఇప్పుడు ఏదైతే సురక్షితంగా బయటపడ్డారు. అంతేకాకుండా వర్షపాతం కురిసింది అంటే ఉదయం 18 సెంటీమీటర్లు కురిస్తే మొత్తం ఇప్పటి వరకు 18తో పాటు 48 సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఇప్పటివరకు చెప్పుకోవచ్చు. ఎల్లారెడ్డికి సంబంధించిన చెరువులు కొట్టుకుపోయాయి, అలాగే కామారెడ్డికి సంబంధించిన చెరువులు కొట్టుకుపోయి జుక్కల్కి సంబంధించిన నియోజకవర్గ నిజాం సాగర్లో ఇప్పటివరకు గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో ఈ బీభత్సమైన వర్షానికి 2 మృతి చెందారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఏదైతే ఒక సిరిసిల్లకు సంబంధించిన ఒకరు వరదలో చిక్కుకొని చనిపోతే ఒకరు గోడకూలి మరొకరు చనిపోయారు. ఎల్లారెడ్డికి సంబంధించిన నాగిరెడ్డిపట్టు మండలం రెడ్డికుంట చెరువు, ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ సంబంధించిన చెరువు, లింగంపేట సంబంధించిన జల్లిపల్లి చెరువు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ కోణంలోనే ఇప్పటి వరకు ఎక్కడికక్కడ రాకపోకలు పూర్తిగా రద్దయ్యని చెప్పుకోవచ్చు.